భోజనం చేయటానికి తనను ఆహ్వానించిన సీమోను ఇంటికి వెళ్ళాడు యేసయ్య. ఆయన వారితో కలిసి కూర్చుని భోజనం చేస్తూ ఉన్న సమయంలో ఒక స్త్రీ అత్తరు బుడ్డి తీసుకొని లోనికి వెళ్ళి ముందు కన్నీటితో ఆయన పాదాలను కడిగి తన యొక్క తల వెంట్రుకలతో తుడిచి ఆనక తాను తెచ్చిన అత్తరుతో ఆయన పాదాలను అభిషేకించింది. స్త్రీకి తల వెంట్రుకలు ఘనత, జీవము లేని తల వెంట్రుకలు. తన శరీరం చేసిన పాపం, ఆ పాపాన్ని పోగొట్టుకోవటానికి ఆమె చేస్తున్న ప్రయత్నం. తన మనసు చెప్పిన మాట విని మనసుతోనూ శరీరంతోనూ తప్పు చేసిన ఆ స్త్రీ తిరిగి తాను చేసినది తప్పు అని గ్రహించి ఆ తప్పుని తుడిచివేయటానికి తాను చేరవలసినటువంటి చోటికి చేరింది. తన బాధను కన్నీటి రూపంలో బయటపెట్టింది. వెక్కి వెక్కి ఏడ్చింది. ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంది. మనసు మలినం పోగొట్టుకోవడానికి ఆమె పడుతున్న తాపత్రయాన్ని అర్థం చేసుకున్నాడు యేసయ్య. పశ్చాత్తాపంతో ఆమె చేసిన ఈ పని మారిన తన హృదయానికి సూచనగా నిలుస్తుంది. తండ్రిగా, దేవునిగా ఆయనను గౌరవించిన ఆ స్త్రీ పశ్చాత్తాపంతో ఆయన పాదాల వద్దకు చేరి తన పాపాన్ని కడుక్కున్న ఆ స్త్రీ నేడు మలినమైన మనసులతో జీవిస్తున్న మనందరికీ ఆ స్త్రీ జీవితం ఆదర్శం కావాలి. ఆయన పాదాల వద్దకు చేరి హృదయాలతో మనం చేసిన పాపాన్ని ఒప్పుకొని ఆయన దగ్గర మనం క్షమాపణ పొందుకోవాలి. ఆమె చేసిన పాపాలను క్షమించిన యేసయ్య, సంతోషించిన ఆమె మనస్సు. అంతరార్థం తెలియక అపార్థం చేసుకున్న సీమోను. అప్పుడు యేసయ్య సీమోనుతో, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నా పాదాలను కడుక్కోవడానికి నీవు నాకు నీళ్లు ఇవ్వలేదు, నూనెతో నా తలను నీవు అంటలేదు. కానీ ఈ స్త్రీ తాను తెచ్చిన అత్తరు బుడ్డితో నా పాదాలను అభిషేకించింది. ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె చేసిన విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పినప్పుడు యేసయ్య చెప్పిన మాటలు విని మౌనం వహించాడు సీమోను. తేలికపడిన మనసుతో సంతోషంతో తన ఇంటికి వెళ్ళిన ఆ స్త్రీ ఆయన పాదాల చెంత చేరి మన పాపాన్ని విడిచిపెట్టినప్పుడు మన హృదయం కూడా అంతే తేలిక పడుతుంది. మనం కూడా సంతోషంతో జీవించగలుగుతాం. అట్టి సంతోషం మనకి కావాలంటే మనం యేసయ్య చెంతకు చేరక తప్పదు. ఈ సత్యాన్ని గ్రహించి ముందున్న జీవితం కొనసాగించటానికి తండ్రి అయిన దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుని యొక్క కనికరం నిరంతరం మన హృదయాలకు తోడై ఉండునుగాక. ఆమేన్.